వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగే బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ జూపల్లి నాగేందర్రావు కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ జాడి శ్రీనివాస్, బూట్ల మోహన్, వంగల శ్రీనివాస్, ఆడపు లావణ్య, వసంత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. జై జాగృతి బంగారు బతుకమ్మను విజయవంతం చేద్దాం. బంగారు బతుకమ్మ మిత్రులారా, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి యొక్క సారథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గ కేంద్రంగా ప్రతి నియోజకవర్గంలో 9 రోజుల పాటు బంగారు బతుకమ్మను నిర్వహించుకోబోతున్నాం. ఎందుకంటే వలస పాలనలో విస్మరణకు గురైనటువంటి మన తెలంగాణ కళలు, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రధానంగా బతుకమ్మ పండుగను విస్మరణకు గురైంది. కావున ఆ విస్మరణకు గురైనటువంటి బంగారు బతుకమ్మను ప్రధాన అంశంగా తీసుకొని ఇవాళ జాగృతి కవితక్క గారు ముందుకెళ్ళి మరి వాళ్ళ బతుకమ్మను విశ్వపీఠం పైన నిలిపినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. అదే రాష్ట్ర పండుగ కూడా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఆ బతుకమ్మనే ఇవాళ మండల స్థాయిలో కూడా మనం జాగృతి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించాలనే ఆలోచనతోటి ఇవాళ ప్రతి నియోజకవర్గంలో మండలకు 1 రోజు లేదా 2 రోజుల చొప్పున మరి మనం ఈ సంవత్సరం నిర్వహించుకోబోతున్నాం. రేపు 30వ తారీఖు నుండి మనం సిరిసిల్ల నియోజకవర్గంలో 9 రోజుల పాటు బంగారు బతుకమ్మను నిర్వహించుకోబోతున్నాం. మరి ఈ నియోజకవర్గ కన్వీనర్ జూపల్లి నాగేందర్రావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో 9 పాయింట్లను మేము గుర్తించడం జరిగింది. ఆ సందర్భంగానే ఇవాళ గోడపత్రికను కూడా ఆవిష్కరించుకోవడం అనేది జరుగుతుంది. 30వ తారీఖు నాడు మరి సిరిసిల్ల మండలంలోని 4వ తేదీ నాడు గంభీరావుపేట మండల కేంద్రంలో, 5వ తేదీ నాడు రాచర్ల బొప్పాపూర్ ఎల్లారెడ్డిపేట మండలంలో, మరి 6వ తారీఖు నాడు ముస్తాబాద్ మండల కేంద్రంలో, 7వ తేదీ నాడు మద్దికుంట ముస్తాబాద్ మండలంలో, 8వ తారీఖు నాడు లాస్ట్ రోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో మరి బంగారు బతుకమ్మను నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఈ 9 రోజుల పాటు జరిగేటటువంటి బంగారు బతుకమ్మకు మా కార్యకర్తలు ఇప్పుడే ప్రతి పాయింట్ కూడా వాళ్ళు ఇన్ఛార్జీలుగా మేము తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సర్పంచ్ కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి, ఎంపీపీ కానివ్వండి, వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం. పెద్దలు నాగేందర్రావు గారి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి 9 రోజుల కార్యక్రమాన్ని గోడపత్రిని ఈరోజు విడుదల చేయడం జరిగింది. సిరిసిల్ల పట్టణంలో 2వ తారీఖు ఆర్యవైశ్య భవనం ముందు నిర్వహించుటకు ఏర్పాటు చేయడం జరిగింది. సిరిసిల్ల పట్టణ మహిళలందరూ కూడా 2వ తారీఖు నాడు పాత బస్టాండ్ ఆర్యవైశ్య భవనం ముందుకు వచ్చి మా తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసేటువంటి తెలంగాణ బంగారు బతుకమ్మ పోటీలో పాల్గొనాలని చెప్పేసి, ఈ పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులు కూడా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణ మహిళలందరికీ కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాము. భారీ సంఖ్యలో పెద్ద మొత్తంలో మంచి పెద్ద బతుకమ్మలతో వచ్చి ఇటు బతుకమ్మ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణ మహిళా సోదరిమణులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము, కోరుతున్నాము. అధికార పార్టీ నాయకులు విలువలు మరిచి దాడులకు దిగితే తగిన బుద్ధి చెబుతామని సిఐటియు నాయకులు ముషం రమేష్ అన్నారు. జిల్లా సాధన దీక్షల్లో సిఐటియు అనుబంధ సంఘాల వర్కర్స్ యూనియన్ నాయకులు గంగుల శ్రీనివాస్, సుంచి ప్రకాష్, సామల వెంకటేశం, అమంచ సదానందం, దోమల రమేష్, వంగరి మనోహర్, రాయేశం, వేణులు పాల్గొన్నారు. వార్పిడి కార్మికులు రిలే నిరాహార దీక్షలు కూర్చోవడం చాలా శుభపరిణామం. గత 52 రోజుల నుంచి సిరిసిల్ల జిల్లా సాధనకై అన్ని పక్షాలు, అన్ని కుల సంఘాలు ఉద్యమంలో పాల్పంచుకుంటున్నాయి. అలాగే మా టీఆర్ఎస్ మిత్రులు కూడా ఈ ఉద్యమంలో పాల్పంచుకోవాలని చెప్పి మేము కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జిల్లా అనేది అందరికీ అవసరం, అభివృద్ధి అనేది కూడా అవసరమే. కానీ జిల్లా అయితే అన్ని విధాలుగా ఈ మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది. వాళ్ళు అభివృద్ధి ఉంటే ఈ 10 ఉన్న రోజులు అభివృద్ధి అవుతుంది. కాబట్టి జిల్లా శాశ్వతం, అభివృద్ధి అనేది శాశ్వతం కాదు. మిత్రులారా, మీరు కూడా ఒకసారి
మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ గుండె పైన చేసేసుకొని ఒక్కసారి మీరు ఆలోచించుకున్నట్టు అయితే మంచిగా ఉంటుందని చెప్పి మేము చేస్తున్నాం. నిన్న జరిగిన దాడిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులకు పాల్పడితే మా జేఏసీ పక్షాన కూడా మేము కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. సిరిసిల్ల జిల్లా సాధన కొరకు పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో విధానికలు చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా సిరిసిల్ల పాలిస్టర్ మార్కెట్ కూడా ఈరోజు దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. జిల్లా సాధన కొరకు గత 45 రోజుల నుంచి అనేక సంఘాలు, అనేక రకాల ప్రజలు, కులాలు, మతాలకు అతీతంగా జిల్లా సాధన కూడా పోరాటం చేస్తున్న సందర్భంగా కూడా ఇక్కడ ఉన్న మంత్రి ఇంతవరకు స్పందించడం లేదు. ఆ జిల్లా గురించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజల మనోభావాలు గుర్తించి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి సమాధానం చెప్పకుండా ఇంకో విధంగా ఇక్కడున్న ఉద్యమం చేస్తున్న వారిపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం, మొన్న మానేరు తీరానికి వస్తే అక్కడ వింది పత్రం ఇవ్వడం, మహిళలకు కూడా చూడకుండా పోలీసుల చేత లాఠీచార్జ్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. అట్లాగే నిన్న ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినందుకు ఇక్కడ ఉన్న పద్మశాలి నాయకుడు వ్యాన్లు ఎక్కినందుకు అక్కడ వాళ్ళు ఇంటికి పోయి టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇల్లు ధ్వంసం చేసి వాళ్ళపై కత్తులతో బెదిరించి సంపదాన్ని బెదిరించడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. జిల్లా కొరకు పోరాటాన్ని అణిచివేసే విధంగా ఈ రకంగా మంత్రి గారు చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. పద్మశాలి మీద దాడులను మేము పూర్తిగా ఖండిస్తాము. ఇప్పటికైనా మంత్రి గారు వెంటనే స్పందించి ఆయన బాధ్యత వహించి ఇక్కడున్న పద్మశాలకు ఆ దాడులకు సమాధానం చెప్పి దాడులు చేసిన వారిని వెంటనే వాళ్ళ పార్టీ నుండి సస్పెండ్ చేయించి ఆయనే ఆ కార్యకర్తలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి కేసులు పెట్టించాల్సిగా మేము పార్టీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాబోయే కాలంలో ఇక్కడ ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీకి పద్మశాల నుంచి ఒక్క ఓటు కూడా పడదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉద్యమిస్తున్న పద్మశాలి అనుబంధ పరిశ్రమ సంఘాల జేఏసీ కన్వీనర్, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు ఇంటిపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడాన్ని ఖండించిన పద్మశాలి అఖిలపక్షం వస్త్ర వ్యాపార సంఘ భవనంలో పద్మశాలి అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పద్మశాలీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని, ఇలాంటి సంఘటనలు తిప్పికొట్టేందుకు ఐక్యంగా పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమావేశం అనంతరం దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ కార్యదర్శి బూట్ల నవీన్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, వైస్ చైర్మన్ తౌటు కనకయ్య, కౌన్సిలర్లు గుండ్లపల్లి పూర్ణచందర్, దాల సందీప్, బూట్ల రుక్కుంబాయ్, సెస్ వైస్ చైర్మన్ లైశెట్టి శ్రీనివాస్, ఆడపు రవీందర్, పద్మశాలి మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు కాముని వనిత, వస్త్ర పరిశ్రమలోని అన్ని విభాగాల యజమానుల కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే మన కమ్యూనిటీ కమ్యూనిటీ దాడిగా దీన్ని ఎన్ని పరిస్థితుల్లో మనం చాలా ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదు. దీన్ని ఏ రకంగా అనేది మీరు ఆలోచించి నిర్ణయించండి. దాన్ని మా పార్టీ తరఫున కానీ ఇంకా మా పార్టీ పరంగా ఈ ఉద్యమంలో ఉద్యమంలో కూడా తప్ప ఓరే యొక్క ఆకాంక్షలు జరగడం తప్ప మంత్రి గారికి వ్యతిరేకంగా పనిచేయడం లేదా పార్టీ అంటే ఒకవేళ పని చేసినట్టుంటే మంత్రి గారికి వ్యతిరేకంగా పార్టీ పని చేసినటువంటి ఉంటే పార్టీలో చేసుకోవాలి. వ్యక్తుల పైన ఎన్ని పోయి దాడి చేస్తారా? ఎంతవరకు సమాధానం ఉంది? దీన్ని ఇంకో మనం ఇష్టపడితే ఇంకోసారి ఖచ్చితంగా ఇంకో రేపు నా మీద దాడి జరగచ్చు, రేపు సెకండ్ మీద దాడి జరగచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎలా మీద దాడి జరగచ్చు, ఇంకొకరి పైన సేవర్స్ అనేది దాడి జరగచ్చు. మనం ఊపుకుండా ఉంటే ఎందుకంటే కావాలని వీళ్ళతో ఏం కావాలనేటువంటి పరిస్థితి తీసుకుపోయింది. ఇంకొక విషయం కూడా దయచేసి పద్మశాలి సోదరులు అందరూ కాబట్టి నేను చెప్తా ఉన్నా, నేను పెద్ద మనిషి రాజకీయంగా మన చరిత్ర మొత్తం చేసినటువంటి పెద్ద మనిషి తవ్వకండి గారు తనతో నేను ఇప్పటి వరకు ఒక 10 సార్లు ఒక కనీసం ఈ 2-3 సంవత్సరాలు. ఎందుకంటే మన సిరిసిల్ల రాజకీయ వ్యవస్థ గత నేను నా వయసు 36 సంవత్సరాలు, నేను చిన్నప్పుడు నేను నా వయసు కూడా రాజకీయంగా ఏది ఉండాలంటే కొంచెం ముఖ్యమైన సంఘటన నాకు గుర్తున్నాయి. నాకు తెలుసు ఏం జరుగుతుందని చెప్పి. సిరిసిల్ల చరిత్రలో ఈ 36 సంవత్సరాల
స్థానిక నాయకత్వానికి పగ్గాలు అయిపోయిన పరిస్థితి. వీళ్ళు ఈ రకంగా చర్యలు చేస్తూ ఉన్నారు. దీనికి మనం ఖచ్చితంగా మనం గట్టి సమాధానం వాళ్ళకు మనం చెప్పాలి. వాళ్ళకు చెప్పబెట్టుగా సమాధానం చెప్పేటువంటి అవసరం మనందరిపైన ఉంది. కేవలం కేటీఆర్ పైన ఎవరికి కూడా వ్యతిరేకత లేదు. ఇన్ని రోజులుగా మన పద్మశాలి సమాధానంగా ఉందంటే కేవలం కేటీఆర్ గారిని చూసే. ఎందుకంటే తను సిరిసిల్ల మంత్రి, తను పద్మశాలి సమాజానికి సేవ చేస్తుంటూ తన ద్వారా జిల్లా అయితే ఖచ్చితంగా తన జిల్లా చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతోనే తన ఇంతవరకు మన పద్మశాలి సంఘాల నుంచి ఎవరు కూడా తనను విమర్శించారు. విమర్శించకుండా కూడా తను ఆ పార్టీ సంబంధించినటువంటి యూత్ వింగ్ మరియు విద్యార్థి విభాగం ఇద్దరు కలిసి పోయి ఒక 20 మంది పోయి ఒక వ్యక్తి పైన దాడి చేయడం ఎంతవరకు సమంజసం? దాడులకు ప్రతిదాడులు చేస్తామని చెప్పి పార్టీ ప్రకటన చేసి వాళ్ళు ఉద్యమంలో ఉన్నటువంటి జేఏసీ నాయకుల పైన వాళ్ళు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే వాళ్ళ మీద దాడి చేయాలి. ఇప్పుడు ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రమాకాంత్నో లేకపోతే మహేష్ గౌడ్నో లేకపోతే కట్టెల దేవాల్స్నో ఇంకెవరైనా వారి గుర నారాయణనో ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లో మామూలు పైనో దాడి చేయాల్సిన పరిస్థితి. కానీ అటువంటి దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. ఎవరంటే పద్మశాలిలో అల్లగొడిగి పద్మశాలిల పైన దాడి అయితే ఎవరు రాడు అనేటువంటి పరిస్థితి. ఏంటి పరిస్థితి? మనం ఉందామా? మన శ్రీశాలనే ఇది, మన శ్రీశాల, మన ఊరు పుట్టిందే పద్మశాలిలోని. ఇవాళ మనం మన పద్మశాల అన్ని కులాలు బతున్నాయంటే మన పద్మశాలిలోనే. పద్మశాలి అనుబంధ సంఘాల అత్యవసర సమావేశంలో అధికార పార్టీ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్ను బీజేపీ నాయకులు, వ్యాపార సంఘం కార్యవర్గ సభ్యులు పోతు లక్ష్మణ్ పదవులకు రాజీనామాలు చేసి జిల్లా సాధన ఉద్యమంలో కలిసి రావాలని డిమాండ్ చేశారు. బీవై నగర్ నుండి కొత్త చెరువు వరకు ఉన్న కాలువ చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల తొలగింపుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ అక్రమాలను తొలగిస్తున్నట్లు కమిషనర్ సుమన్ రావు తెలిపారు. సమాచారం లేకుండా తొలగింపులు చేపట్టడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎంత ఉందో మాకు అంతే చేయండి. ఇప్పుడు ఉన్నది కాబట్టి ఆడు బాత్రూమ్ కట్టుకున్నాం, అంతే తప్పి దాన్ని అయ్యో మేము కట్టలు వేసి దాన్ని లక్షల కోట్లు సంపాదించుకోవడానికి మేము పెట్టుకోలేదు కదా.
వాతావరణం ఈ వర్షాలు బాగా పడి ఏవైతే శిథిలావస్థలో ఉన్న స్ట్రక్చర్స్ను వాళ్ళే కూలగొట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి దయచేసి శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించకూడదని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ నాలా ఏవైతే ఉందో పెద్ద 2 ప్రధాన కాలువలు మనకున్నాయి. ఈ తారక రామన్న నగర్ నుంచి కొత్త చెరువు, బీవై నగర్, పద్మనగర్ మీదుగా కొత్త చెరువు వెళ్ళే నాలా ఒకటి. మళ్ళీ అదేవిధంగా మనకు గాంధీనగర్ మీదుగా ఉన్నట్లయితే మనము వాటిని నీట్గా శుభ్రం చేసుకొని ఎట్లాంటి దోమలు కానీ ఏం కానీ లేకుండా చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఎంక్రోచ్మెంట్ ఉండడం మూలన శుభ్రం చేయడం సాధ్యమైతలేదు కాబట్టి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మంత్రి కేటీఆర్ ను విమర్శించే నైతిక హక్కు టీడీపీ నాయకులు రేవంత్ రెడ్డికి లేదని టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జెల దేవరాజు విమర్శించారు. మళ్లీ ఇలాంటి విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కొత్త సంతోష్ గౌడ్, వెల్మల శ్రీనివాసరావు, సామంతుల రాజు, చిల్మల ప్రశాంత్ పాల్గొన్నారు. రోజు టీడీపీ రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లకు వచ్చి అవాకులు చెవాకులు మాట్లాడడం చాలా సిగ్గుచేటని మేము రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సిరిసిల్ల ఎమ్మెల్యే అంటే ప్రపంచ స్థాయిలో వివిధ దేశాలలో కేటీఆర్ గారు అని చెప్పి చర్చించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలలో కేటీఆర్ గారిని స్వాగతం పలుకుతూ కేటీఆర్ గారి యొక్క చేస్తున్న అభివృద్ధిని వాళ్ళు అక్కడ కొనియాడుతూ కేటీఆర్ గారు చేస్తున్నటువంటి పనుల విధానాలు తెలుసుకొని మా దేశాలలో కూడా మా రాష్ట్రాల్లో కూడా పరిపాలన చేసుకుంటామని చెప్పి ఈరోజు ప్రపంచ దేశాలలో కూడా కేటీఆర్ గారి గురించి చర్చించుకొని విశ్లేషించుకుంటున్నటువంటి తరుణంలో నిన్నటి రోజున టీడీపీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పెద్ద ద్రోహైనటువంటి యొక్క రేవంత్ రెడ్డి గారు నిన్న కేటీఆర్ గురించి నీచంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబుతోని కరీంనగర్ రావాలంటే తుపాకులు తుపాకీ పెట్టుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు నీ పేరు తుపాకీ రామన్ అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజలందరూ ఈ రోజున మిషిరి మన కాకతీయ నుంచి భగీరథ నుంచి కూడా తెలంగాణ ప్రజలు ఈరోజు వర్షాలు పడడం వల్ల ఎంతో సంతోషపడుతున్నప్పటికీ కూడా నిన్నటి రోజున కేటీఆర్ గారు 200 కోట్ల మీరు ఆల్రెడీ కాంట్రాక్టర్ దగ్గర తీసుకుని వచ్చి మాట్లాడిన సిగ్గు లేదా, మానవత్వం లేదా, లజ్జు లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ గారు నిన్నటి రోజున అంటే తెలంగాణ ప్రజల కోసం ఆయన ఎప్పటికైనా మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు అవగాహన లేక రాజకీయం కోసం మాట్లాడుతున్నావా, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నావా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. నీవు ఓటుకు నోటు అని చెప్పి దొంగతనాన అక్రమంగా తెచ్చిన డబ్బు కాదా ఆ 50 కోట్ల రూపాయలు ఏ కాంట్రాక్టర్ దగ్గర నువ్వు వసూలు చేసి తెచ్చినామని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇకనైనా ఎక్కడైనా కేటీఆర్ గారి గురించి కావచ్చు, కేసీఆర్ గారి గురించి కావచ్చు అవాకులు చవాకులు మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు. హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారిని బల్పాని మాట్లాడడం నీకు బల్పాని మాట్లాడుతున్నాం. నీకు అహంకారమా, కావరమా, గౌరవంతమా వచ్చి మేము ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ గారు నిరంతరం పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఈరోజు తెలంగాణలో యువత లోకమంతా కేటీఆర్ గారి వైపు చూస్తూ ఈ యొక్క అభివృద్ధి బాటలో ఉన్నటువంటి కేటీఆర్ గారు అభివృద్ధి బాటలో ఉన్నారు కాబట్టి యువత కేటీఆర్ వైపు చూస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ ఒకటే రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నాం. నీవు బాబును చూసుకొని బలపని ముడుతున్నావు కావచ్చు, నీ యొక్క తెలంగాణలో మాత్రం కనబడకుండా తెనుమరుగైనటువంటి తెలుగుదేశం పార్టీ నీది. ఇంకొకసారి అట్లాంటి మాటలు అవాకు చెవాకులు మాట్లాడితే నాలుగా కోస్తామని మరొకసారి హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా మొన్న కూడా సిరిసిల్ల నియోజకవర్గం నుండి టీడీపీ ఇన్ఛార్జ్ కూడా ఏ వార్డులో పోటీ చేస్తే కూడా గెలవని టీడీపీ నాయకుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు సిరిసిల్లను ముంచిరని మాట్లాడడం అవివేకము, సిగ్గుచేటు. అట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రము ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. సిరిసిల్ల జిల్లా కావాలని అందరికీ ఉంది, కానీ భౌగోళికంగా శాస్త్రీయంగా కాకపోవడం వల్ల బాధ ఉందని చెప్పి అదొకసారి తెలుపుతున్నాం. మేము సిరిసిల్ల జిల్లాకు వ్యతిరేకం కాదు అని చెప్పి మరొకసారి కూడా ప్రజలందరూ తెలియజేసుకుంటూ ఇట్లాంటి జిమ్మిక్కులాడేటువంటి ఆనాడు తెలంగాణ ద్రోహైనటువంటి అదే రేవంత్ రెడ్డి ఈరోజు సిరిసిల్లకు రావడం ఏ విధంగా సరైనదని చెప్పి మేము ప్రశ్నించుకుంటూ రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం సహించే ప్రసక్తే లేదు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా తిరగనియమని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాం. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రేవంత్ రెడ్డి మాటలను సిరిసిల్ల ప్రజలు నమ్మే స్థితిలో లేరని
టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిందం చక్రపాణి అన్నారు. మంత్రి పట్ల రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు సరికావని అన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు సెస్ వేస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, గూడూరి ప్రవీణ్, సామల దేవదాస్, దిడ్డి రాజు, తుమ్మరాజు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ బూట్ల దుర్గమ్మ అండ్ సుదర్శన్ వాళ్ళ ఇంటికి మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు యూత్ కార్యకర్తలు ఆవేశంతో పోయి రాజీనామా చేయమన్నది అడగడం జరిగిందట. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటూ గతంలో 10 రోజుల క్రితం మంత్రివర్యులు స్పష్టంగా జిల్లా సాధ్యమైతలేదని చెప్పి బహిరంగ లేఖ రాసిన సుత మన పార్టీలో ఉండుకుంటూ ఎదుటి నాయకులను పుష్పగుచ్చాలు ఇచ్చుకుంటూ రేవంత్ అన్న అని చెప్పి మాట్లాడుకుంటూ ఇటువంటి సంభాషణ చేయడం వల్లనే ఆవేశానికి గురైనది వాస్తవం. అటువంటిది మాత్రం మా కార్యకర్తలు పార్టీ పరంగా మా పార్టీ అధ్యక్షునికి మరియు కార్యవర్గ సభ్యులకు తెలియకుండా పోవడం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఇక ముందు సుత అటువంటి కార్యకర్తలు అటువంటి కౌన్సిలర్లు ఎవరైనా స్వచ్ఛందంగా బహిర్గతంగా జిల్లా కావాలని ఆకాంక్ష సిరిసిల్ల ప్రజలందరికీ ఉంది. కానీ అటువంటి శాస్త్రాలు అటువంటి వ్యవస్థలు చేయాలనుకుంటే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలే కాబట్టి కొంచెం ఆవేశంతో మా పార్టీ యూత్ చేయడం జరిగింది. అటువంటి మేము ఖండించుకుంటూ అటువంటి కార్యకలాపాలు చేయాలని ఉంటే ఒక అనుబంధ సంఘాలకు 10 సంఘాలకు అధ్యక్షుడిగా ఉండాలనుకుంటే మా పార్టీ నాయకత్వానికి మా పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి పోవాలని చెప్పి మంత్రివర్యులే గతంలో చెప్పడం జరిగింది. స్వచ్ఛందంగా మీరు నేను చేసే అభివృద్ధి చేస్తా జిల్లా సాధ్యమైందని చెప్పిన సదనంలో చూత నా మీద వ్యతిరేకత నేను క్షమాపణ కోరుకుంటున్నా. ఇంకా వ్యతిరేకత ఉంటే మాత్రం నా పార్టీలకు గెలుచుట విడిపోయి చూత మీరు అటువంటి కార్యకలాపాలు చేసుకోవచ్చని స్పష్టంగా మంత్రి గారు చెప్పినా కానీ ఈ పార్టీలో ఉండుకుంటూ అటువంటి పనులు చేస్తున్న వ్యక్తులు కొంతమంది కౌన్సిలర్ కావచ్చు, ఇతర నాయకులే కావచ్చు, ఎవరైనా పర్వాలేదు మన పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తే పొమ్మన్నాడు. కాబట్టి అటువంటి కార్యకర్తలు నాయకులు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు స్వచ్ఛందంగా రాజీనామా ఇచ్చి జిల్లా కొరకు సాధనలో పాల్గొనండి. అంతేకాకుండా నిన్న వచ్చి మన ముఖ్యమంత్రి గారిని ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక పార్టీకి టీడీపీ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఉండి చూతా ఆ మాటలు మన బుడుబుడుకులవాడు మాట్లాడినట్టు మాట్లాడుకుంటూ ఒక ముఖ్యమంత్రి ఇవాళ ఏ క్షణం ఏం జరిగినా కానీ 24 గంటలు పర్యటించి ప్రజల కొరకే పనిచేస్తున్న ముఖ్యమంత్రిని అటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం అది పార్టీకి కాదు. ఆయన అసలు ఆ పార్టీకి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ మా టీడీపీ ప్రభుత్వం ఎట్లిచ్చిందో బుడుబుడుకలవడానికి ఇచ్చిందా ఏందని దీన్ని బట్టి అర్థమవుతుంది. వారు 24 గంటలు పనిచేస్తున్న కేసీఆర్ గారిని అట్లా విమర్శించడం, కేటీఆర్ని అట్లా విమర్శించడం సిరిసిల్ల ప్రజలకు నవ్వీరు కొంతమంది. ఎందుకంటే 24 గంటలు చేస్తున్న ముఖ్యమంత్రి గారిని అట్లా మాట్లాడడం సిగ్గుసేటని చెప్పి ప్రజల చుట్టూ కొంత అనుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంలో జిల్లా గురించి మాత్రం సబ్జెక్ట్ వేరు, కానీ ముఖ్యమంత్రి విమర్శించడం మాత్రం మేము ఒప్పుకోవడం లేదు. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల ప్రజలకు ఎన్ని బుడుబుడుకలు వచ్చి ఎన్ని వ్యాఖ్యలు చేసినా కానీ సిరిసిల్ల ప్రజలు మాత్రం నమ్మలేరు. కానీ సిరిసిల్ల జిల్లా ఆకాంక్షల్లో ఒకటే నారాజు ఉన్నది కాబట్టి కంపల్సరీ డివిజన్ కానీ సిరిసిల్ల జిల్లా కొరకు మాత్రం మీరు చేయండి. కానీ మాత్రం ఇటువంటి బుడుబుడుకలు ఇంకోసారి తోలికేస్తే మాత్రం మా పార్టీలో ఉన్న వాళ్ళు మీ ఎంబడి తిరగాలనుకుంటే స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి వెళ్ళిపోవాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ నాయకులను మరియు కౌన్సిలర్లను కోరుకోవడం జరుగుతుంది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లాకు వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన ప్రాసలు యాసలు కలుపుకుంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గురువింజ గింజ సామెతలాగా ఇక్కడ ఏదో ప్రజలకు ఒక కోరిక బలంగా ఉందనే విశ్వాసాన్ని పెట్టుకొని నువ్వు సిరిసిల్లాకు వచ్చి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నీతులు చెప్పే అవసరం లేదు. గతం ఒక్కసారి నెమరేసుకోండి రేవంత్ రెడ్డి గారు, మీరు జైలుకు వచ్చేసింది తెలంగాణ ఉద్యమం కొరకు కాదు, స్వాతంత్ర పోరాటం కొరకు కాదు, తెలంగాణ పోరాటం కొరకు కాదు. గతంలో సిరిసిల్ల బిడ్డలు ఎందరో తెలంగాణ పోరాటం కొరకు రోడ్డెక్కిన చరిత్ర మాది. నువ్వు ఎక్కడున్నావో, నీ పార్టీ ఎక్కడుందో, నీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఏ పార్టీ కొరకు పోయినో ఒకసారి ఆలోచించుకో. సిరిసిల్లాలో కూడా ఇవాళ నీ పార్టీకి ఉన్న స్ట్రెంత్ ఏందో కూడా ఒకసారి చూసుకొని ఆయన నువ్వు చేసిన పని ఏందో గుర్తుంచుకో. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళొచ్చినాక కూడా ఇంకా నీకు బుద్ధి రాక నువ్వేదో స్వాతంత్ర సమర యోధుని ఫీల్ అయితే మాత్రం ఇది సిరిసిల్ల ప్రజలందరికీ తెలుసు. నువ్వు అన్నంత మాత్రాన కేటీఆర్ గారిని విడిచిపెట్టిపోయే పరిస్థితిలో సిరిసిల్ల ప్రజలు లేరు.
వారు చూసిన అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. కేటీఆర్ గారు జిల్లా ఇవ్వకపోయినా సిరిసిల్ల పట్టణాన్ని, సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఎంతగా అభివృద్ధి చేస్తారో ఒక విశ్వాసం పెట్టి ఉన్నారు. ఒక చిన్న మలుపు తిరిగితే మళ్ళీ సిరిసిల్లను అభివృద్ధి పదంలో తీసుకోవడానికి మా నాయకుడు కంకణబద్ధుడై ఉన్నాడు. కాబట్టి మీలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో మాటలు మాట్లాడినంత మాత్రాన ఒరిగేది ఏం లేదని తెలుసుకుంటే మంచిదని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. ప్రకృతి ప్రకోపానికి, పాలకుల నిర్లక్ష్యానికి బలైన మనువాడ కన్నీట మునిగింది. నిర్మాణంలో ఉన్న మధ్యమానేరు కోతకు గురికావడంతో చేతికొచ్చిన పంట చేజారిపోయింది. ఇసుక మేటలు వేసిన పంటలు, పొలాలు దేనికి పనికి రాకుండా పోయాయి. హడావుడిగా పరామర్శలకు వచ్చిపోయిన నాయకులు పైసల సహాయం అందించని పరిస్థితి లేకుండా పోయిందని బాధిత రైతులు నిస్సహాయ స్థితిలో కన్నీటి పర్యంతం అవుతున్నారు. బోయినపల్లి మండలం మనువాడ నుండి TS24 న్యూస్ ప్రత్యేక కథనం. లక్షల ఎకరాలు తాగు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం మానేరు వాగుపై మానువాడ వద్ద మధ్యమానేరు ప్రాజెక్టును ప్రారంభించింది. వాటర్ గ్రిడ్ కోసం సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని గ్రామాలకు తాగునీటిని అందించేందుకు 3 TMCల నీటిని నిల్వ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసిన క్రమంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు అధికారుల అంచనాలను, అన్నదాతల కష్టాన్ని నీటిలో ముంచేశాయి. శ్రీరామ్ సాగర్ నుండి ఎగువ మానేరు, మూలవాగు నుండి భారీగా చేరిన వరద నీరు చేరడంతో పరిసర గ్రామాల ప్రజలను అధికారులు ముందస్తుగా ఖాళీ చేయించారు. నీటి ఉధృతి పెరగడంతో మధ్యమానేరు ప్రస్తుతం నిర్మాణం పైనుండి నీరు వెళ్ళింది. ఈ క్రమంలోనే ఈ నెల 25వ తేదీన అర్ధరాత్రి భారీగా గండిపడటంతో మానువాడ గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. గ్రామ శివార్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర సరుకులతో సహా సర్వం కోల్పోవాల్సి వచ్చింది. గ్రామంలోని చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన సుమారు 200 ఎకరాల్లోని కోతకు వచ్చిన దశలో వరి చేను పూర్తిగా ఇసుక మేటలు వేసింది. వ్యవసాయ బావులు పూర్తిగా మట్టి కప్పుకుపోయాయి. అప్పులు చేసి వేసిన చేను చేతికి రాకుండా పోవడంతో అన్నదాతలు నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారు. కనీసం పరామర్శలకు వచ్చిపోయిన అధికార పార్టీ నాయకులు సహాయం అందించేందుకు చర్యలు తీసుకొని పరిస్థితి కూడా లేకుండా పోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామానికి చెందిన సాయికృష్ణ అనే యువ రైతు పట్టాభూములున్న తమవి పట్టాభూములు కాదంటూ సహాయం అందించలేమంటూ చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములు ఇసుక మేటలతో దేనికి పనికిరాకుండా పోవడంతో తమకు ప్రత్యామ్నాయ ఉపాధి లేకుండా పోయిందని, వ్యవసాయం తప్ప వేరే ఏ పని చేయలేమని, తాము ఎలా బతకాలంటూ రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ కష్టాలను పట్టించుకొని ఇసుక మేటలు వేసిన భూములకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పేరు శ్రీనివాసు. మేము మిడ్ మ్యానర్ బాధితులము. ఈ మిడ్ మ్యానర్ దిగి మా యొక్క పంట పొలాలు మొత్తం చేతికొచ్చిన పంట పొలాలు ఇంకొక 15 రోజులు అయితే పంట చేతికొచ్చే కోసే లెక్కల కోసే టైంలో ఈ డ్యామ్ తెగిపోయి మొత్తం ఇసుక ఈ డ్యామ్కు పక్కన పోసిన కట్ట రౌతులు మొత్తం వచ్చి మా పంట పొలం నిండినాయి. ఇప్పుడు అది ఎలాంటి వ్యవసాయ భూమికి పనిచేయలేని పొలం, అది పనిచేయరాదు. గవర్నమెంట్ దీన్ని తక్షణమే ఈ భూమిని సర్వే చేసి ఈ భూమిని తీసుకొని మాకు ఎకరాన ఒక 20 లక్షల నష్టపరిహారం కట్టేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ డ్యామ్ మిడ్ మ్యానర్ తెగి దాదాపు సగం ఊర్లకు నీళ్లు కూడా పోయినాయి. మొత్తం వంట సరుకులు, బియ్యం కానీ అన్నీ తడిసిపోయినాయి. ఇప్పుడు ఆ ఇళ్ళకు పోయిన నీళ్ళల్లో మేము ఉందామంటే మాకు ఉండలేని పరిస్థితి. అక్కడ ఎప్పుడు ఇల్లు కొలుతుందో, ఎప్పుడు మీద పడుతుందో మేము ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మాకు తినడానికి తిండి లేదు, మాకు కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా అయిపోయినాయి. ఈ మిడ్ మ్యానర్ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే, ఈ మిడ్ మ్యానర్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ కట్ట దిగిపోవడం జరిగినది. ఎందుకంటే మనల్ని ఆదుకోవాలి, ఇప్పుడు మనల్ని ఆదుకునే నాదుడు లేడు. కట్ట దిగిందని అది చూస్తారు, ఏమనంటే వాగు అంటారు. ఈ దగ్గరకి వచ్చి పొలాన్ని చూసేటోళ్ళు ఎవరు లేరు. ఏం పర్సెంట్ ఆ పర్సెంట్ అడగలేదు.
సిమెంట్ ఇక్కడ ఉండే మిడ్ మానేరు ద్వారా మానువాడ గ్రామానికి జరిగినటువంటి నష్టాన్ని పరిశీలన చేయడం కొరకు మరి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యం లోపల పరిశీలక బృందంగా మేము రావడం జరిగింది. మరి ఇక్కడ పరిశీలించి చూసిన తర్వాత మరి కట్ట నిర్మాణం చేసేటువంటి క్రమం లోపలనే ఒకవేళ వరద వచ్చినట్లయితే ఏ రకంగా దిగువకు వదలాలనేటువంటి ఆలోచన లేకుండా అనాలోచితంగా కట్ట నిర్మాణం చేయడమే ఈరోజు ఈ కట్టకు గండి పడడానికి ప్రధాన కారణంగా మేము భావిస్తూ ఉన్నాము. ఆ నీటిలో మునిగిపోయి జరిగినటువంటి నష్టానికి పరిహారంగా ఎకరానికి 50,000 రూపాయలు చెల్లిస్తే మాత్రమే మరి వాళ్ళకు సంపూర్ణమైనటువంటి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే రైతులు ఎకరానికి ఒక 20 నుంచి 25,000 రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే మాత్రమే మరి దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి. మరి ఈరోజు అది దిగుబడి ఇంకా కొంత కాలం లోపలనే చేతికొచ్చేటువంటి దశ లోపల మరి ప్రభుత్వ విధానం ద్వారానే ఈరోజు వాళ్ళకు నష్టం జరిగింది. కాబట్టి తప్పకుండా ఎకరాకి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముంపు గ్రామాల ప్రజలకు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిండో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ రోజేమో నిబంధనలు ఒప్పుకోవడం లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియడం సాధ్యం కాదని చెప్పేసి మరి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మరి నీ నిబంధనలను ఏ రకంగానైతే సవరించుకోనైనా మాత్రము తప్పకుండా నువ్వు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ప్రకారము మరి ముంపు గ్రామాల ప్రజలకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తప్పకుండా నిర్మాణం చేసి ఇవ్వాలి. అంతేకాకుండా మరి ఆయా కుటుంబాలలో ఉన్నటువంటి యువకులకు ఇంటికొక ఉద్యోగం అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ఆ ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేని పక్షంలో నేటికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువకునికి నువ్వు ఇస్తానన్న 2 లక్షలు కాదు, ప్రతి యువకునికి 5 లక్షల రూపాయలు ఇస్తే మాత్రమే మరి వాళ్లకు జీవనాధారానికి సంబంధించినటువంటి మరి అవకాశం ఉంటుంది. వీళ్లకు న్యాయం చేయని పక్షంలో మరి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యం లోపల మేము ఈ ప్రజలందరినీ కూడా మరి సమీకరించి ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే TH24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.